పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో స్వామిని మహేశ్వర అన్న నామంతో పిలుస్తున్నారు. ఈ మహేశ్వర అన్న నామం చాలా చిత్రమైనటువంటి నామం. ఎందుకనంటే శాస్త్రం చెప్పింది ముందు మహేశ్వర దర్శనం చేయాలి అంటే అంతకన్నా ముందు మహేశ్వరుణ్ణి దర్శించాలి అన్న కోరిక కలగాలి అని శాస్త్రం చెప్పింది. ఎందుకనంటే లోకంలో కృతజ్ఞత అన్న మాట ఉంది. ఈ కృతజ్ఞత అంటే ఏంటంటే ఎవరైనా మనకు అనుకోకుండా ఒక మేలు చేస్తే దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా వారు చేసిన గోరంత మేలుని కొండంతలుగా భావించి ఎప్పుడూ కూడా వారి పట్ల కృతజ్ఞత పూర్వకంగా ఉంటాము. అదేవిధంగా మళ్ళీ మనకు భవిష్యత్తులో మనం ఇచ్చే స్థాయిలో ఉండి మనం నలుగురికి పెట్టే స్థాయిలో ఉండి మన వల్ల ఏదైనా ఉపకారం జరగవలసిన పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా చేస్తాము, ఆ రుణాన్ని ఉంచుకోము అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. ఇలా ఎవరైతే సద్బుద్ధి కలవారు ఉంటారో వారిని కృతజ్ఞులు అంటారు. ఆ కృతజ్ఞత భావం అనేది ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే రామాయణంలో లక్ష్మణ స్వామి కూడా ఇదే మాట అంటాడు. పంచమహాపాతకాలు చేసిన వాడికైనా నిష్కృతి ఉంటుందేమో కానీ ఎవరైతే చేసిన మేలును మర్చిపోయి బ్రతుకుతారో వారికి నిష్కృతి అనేదే లేదు అన్నయ్య అంటాడు. అయితే పరమేశ్వరుడు మనకు తెలియకుండా ఏ ఉపకారం చేస్తున్నాడు అన్న విషయాన్ని ముందు మనం తెలుసుకుంటే తప్ప మనం కృతజ్ఞతాపూర్వకంగా స్వామికి 2 చేతులు కైమూడ్చి నమస్కరించలేం. ఎందుకనంటే లౌకికమైన విషయాలలో మనకు ఎవరో ఒకరు ఇంత చేస్తేనే మనం దాన్ని అంతగా భావించి వారికి సదా కృతజ్ఞతలై ఉంటున్నామే. కానీ మనం తీసే ప్రతి ఊపిరి కూడా ఆయన లోపల ఉండి ఆయనే విడిచిపెడుతున్నాడు. నిజానికి ఎవరి ఊపిరి వాళ్ళు తీసుకుంటే ఆసుపత్రిలో అంతమంది ఊపిరి అందక చచ్చిపోవాల్సిన అవసరం ఎలా వస్తుంది? అంచేత లోపల ఉన్న పరమేశ్వరుడే మన ఊపిరి తీసి ఊపిరిని వదిలేస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి మనకు కృతజ్ఞతాపూర్వకంగా ఈశ్వరుడికి నమస్కారం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనిషికి అంటే ప్రతిరోజు కూడా మనకు 3 అవస్థలు ఉంటాయి. జాగృత్, స్వప్న, సుషుప్తి. 4వ అవస్థ కూడా ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. జాగృత్ అంటే ఏంటంటే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఇంద్రియాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఇంద్రియాలు పనిచేయడం వల్ల మనం బాహ్య ప్రపంచంలో అడుగు పెడతాం. ఈ బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత అంటే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మన ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాలు పనిచేయడం అంటే ఒకటే, చెవులు వినపడతాయి, కళ్ళు చూడడం మొదలవుతాయి, ముక్కు వాసన పీలుస్తుంది, చర్మం స్పర్శ తగిలితే చెప్తుంది, అదేవిధంగా నాలుక రుచి చెప్తుంది. వీటిని ఇంద్రియాలు అంటారు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. అయితే వీటిని ఇప్పుడు చెప్పిందన్నీ పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. ఇది జాగృత అవస్థ. జాగృత అవస్థలో మన ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు ఇందాక చెప్పినట్టు పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా పనిచేయడం మొదలవుతాయి. దీన్ని జాగృత అవస్థ అంటారు. తర్వాత రెండవది స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే ఏంటంటే నిద్రలోకి జారుకోవడం. ఇంతవరకు అలసిపోయినటువంటి ఇంద్రియాలు అంటే ఇంతవరకు పనిచేసి అలసిపోయిన ఇంద్రియాలు విశ్రాంతిని కోరుకుంటాయి. ఆ విశ్రాంతి కోరుకునే క్రమంలో మనం ఈ ఇంద్రియాలను ఉపయోగించి మన మనసులోకి ఏం తీసుకున్నాం, మన ఈ ఇంద్రియాలను ఉపయోగించి ఎలాంటి పని చేసాం, ఏమేం చూసాం, ఏమేం విన్నాం, మనం ఎక్కడెక్కడికి మన మనస్సు వెళ్ళింది, మన మనస్సు ఎలా ఆలోచించింది, ఇవన్నీ కూడా జాగృతిలో ఉండే మనం చేస్తాం. ఏదైనా నేర్చుకోవాలంటే మనం జాగృతిలో ఉంటేనే సాధ్యమవుతుంది. అదేవిధంగా మనం ఎవరితో ఏం మాట్లాడినా కూడా ఇదంతా కూడా మన మనస్సు భద్రపరుస్తుంది. భద్రపరిచి ఏం చేస్తుందంటే స్వప్నావస్థలో మనకు మనస్సు ఏదో ఒక దాన్ని పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న దాన్ని మళ్ళీ తిరగా కళగా మార్చి మనకు చూపిస్తూ ఉంటుంది. అంచేత కళ అంటే దాని అర్థం అదే. ఇంద్రియాలు జాగృత అవస్థలో ఉన్నప్పుడు అంటే మన ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు అందులో మనకి ఇష్టమైన విషయాలను మనస్సు మళ్ళీ ఒకసారి నెమర వేసుకొని ఆ మనస్సు కూడా అలసిపోతుంది. ఇంద్రియాలు అలసిపోయాయి జాగృతావస్థలో. జాగృతావస్థలో ఇంద్రియాలు పనిచేసి స్వప్నావస్థలో ఇంద్రియాలు అనేవి
విశ్రాంతి తీసుకుంటాయి. ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది, ఇంద్రియాలతో ఏమేం చేశారో వాటిని ఆధారం చేసుకొని మనకు ఒక తాత్కాలికమైన కళను చూపిస్తుంది. ఈ కళలు కూడా మనస్సు ఇప్పుడు ఏం చేస్తుంది, కళను ఎవరు సృష్టిస్తున్నారు అంటే మనస్సే సృష్టిస్తుంది. ఈ మనస్సు కూడా సృష్టించి అది కూడా అలసిపోతుంది. మనస్సు కూడా అలసిపోయి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. దాన్ని జాగృత్, స్వప్న అయిపోయింది, తర్వాత సుషుప్తి. ఆ అవస్థని సుషుప్తి అవస్థ అంటారు. ఇక సుషుప్తి అవస్థలో నేను, నాది అన్న అహంకారం, మమకారాలు, ఈర్ష, ద్వేషాలు ఏవి ఉండవు. ఇంద్రియాలు పనిచేస్తాయి, ఊపిరి తీస్తూ ఊపిరి వదులుతారు, కాళ్ళు చేతులు కదులుతాయి. కానీ మనం పడుకున్న తర్వాత మన పక్కనే వచ్చి మనల్ని ఎవరు దూషించినా విమర్శించినా కూడా మనం ప్రతిస్పందించలేం. ఎందుకనంటే ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కానీ వాటిని తీసుకునే మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు ఆత్మలోకి చేరిపోవడంతో వాళ్ళు మన ఎదురుగా వచ్చి మనల్ని ఏం చేసినా కూడా మనకు తెలియదు. నిద్రపోతుంటే ఎవరైనా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా అరుస్తున్నా లేదా మనల్ని దూషిస్తున్నా మనకు తెలియదు. ఎప్పుడైతే మనం తిరిగి మళ్ళీ జాగృతావస్థలోకి వస్తామో అప్పుడే మనకు అన్ని విషయాలు గోచరం అవుతూ ఉంటాయి. ఈ విధంగా జాగృత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలలో మన ఇంద్రియాలకు శక్తినిచ్చేసి పరమేశ్వరుడు మళ్ళీ అలసిన ఇంద్రియాలకు శక్తినిచ్చి మళ్ళీ జాగృత్, స్వప్న, సుషుప్తి ఇలా ఒక జీవుడి యొక్క ప్రక్రియను అంటే నిరంతరం సాగే ప్రక్రియను కొనసాగిస్తున్నాడు పరమాత్మ. దీంతో పాటుగా అమ్మవారు పంచకృత్య పరాయణ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిలో ఆవిడే ఉంటుంది. అంచేత ఈ విధంగా అంటే అలసిన ఇంద్రియాలకు శక్తిని అందించి తద్వారా మనం మళ్ళీ పుణ్యాచరణం చేయడానికి, మళ్ళీ ధర్మాన్ని కాపాడడానికి, అంటే మనం ధర్మ అంటే నేను అనేది ఏంటంటే మళ్ళీ మనం చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి, కొత్త పుణ్యాలను సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. అంచేత పడుకునే ముందు 11 సార్లు శివనామం చెప్పి పడుకోండి అనేది అందుకే. ఎందుకనంటే 11 సార్లు శివనామం మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మన శరీరం నిద్రా సమాధి స్థితి అది పరమేశ్వరుల్లో ఐక్యమైంది కాబట్టి మనం కూడా పరమేశ్వరుని దగ్గరికి చేరిపోయాం అన్న భావంతో మనం పడుకుంటాం. పడుకునే ముందు చేయాల్సిన కర్తవ్యం అది. 11 మాటలు కనీసం శివనామం చెప్పి పడుకోవాలి. మళ్ళీ ఉదయం లేచిన వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారికి పూజ లేదు. ఇది సృష్టి, అది లయ. ఎప్పుడైతే మనం పడుకోవడం ఉందో అది లయ, ఆ తర్వాత మనం లేస్తే సృష్టి. కానీ సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారికి పూజ లేదు. మన ఆలోచనని పూజ రూపంలో ఆవిష్కరిస్తూ వస్తూ ఉంటాం మనం. అంచేత లేచిన వెంటనే మనం 3 మాటలు శ్రీహరి 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 అన్న నామాన్ని చెప్పి మనం మిగతా కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనం లేవడం సృష్టి, తర్వాత స్థితి కావాలి. ఎందుకనంటే మనం లేచిన వెంటనే మనం చేయాల్సిన కర్తవ్యాల గురించి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అందులో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలని బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ బుద్ధికి కావాల్సిన శక్తిని విష్ణువు స్థితికారకంగా అందిస్తాడు. కాబట్టి అంచేత ఉదయం లేచిన వెంటనే ఈ శ్రీహరి 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 అన్న నామాన్ని పలికి తర్వాత మన ఇష్ట దైవాన్ని అంటే శివార్చన కానీ లేదా శివాభిషేకం కానీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఎప్పుడైతే ఒక రోజులో మనం పడుకునే ముందు 11 సార్లు శివనామం పలికి మన నిద్రని సమాధి స్థితిగా భావించి అంటే ఆ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఉదయం లేచిన వెంటనే అంటే ఇందాక చెప్పినట్టు చతుర్ముఖ బ్రహ్మగారికి పూజ లేదు కాబట్టి మానసికంగా చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కరించి తరువాత 3 మాటలు శ్రీహరి అన్న నామం పలికి దాని తరువాత మనం ఇలా ఉండగలిగాము అంటే ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం గురువులు వారి ఆయుర్దాయాన్ని మరి పనంగా పెట్టి మనకు బోధ చేస్తున్నారు. అంచేత మన జీవితం గురువులు చెప్పిన విధంగా నడిచేలా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం కోరుకోవాలి. ఈ విధంగా గురు పాదాలకు నమస్కరించి తల్లికి నమస్కరించి మనం ఇలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మహేశ్వర దర్శనం చేస్తామో అన్నది గుర్తు. స్వస్తి.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.